నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను అనుశ్రీ. ముందుగా హైలైట్స్ చూద్దాం. రాయపాటిని చంద్రబాబు వాడుకుని వదిలేశారా? అపాయింట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వటం లేదు? ఎప్పుడూ ఏదో హంగామా. బీటెక్ రవి రాజీ డ్రామాతో టీడీపీకి ఎదురైన చిక్కులేంటి? అనంతలో సరికొత్త రాజకీయం. జేసీకి వ్యతిరేకంగా పొలిటికల్ గేమ్. గ్రేటర్ ఎలక్షన్లకు టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ఈసారి గులాబీ పార్టీ టార్గెట్ ఎంత? ఇంకా మరికొన్ని స్పెషల్ స్టోరీస్ పొలిటికల్ కారిడార్లో చూద్దాం. రాజకీయాల్లో రాణించాలంటే కాలం కలిసి రావాలి. పదవులు దక్కాలంటే అదృష్టం మన వెంట నడవాలి. ఈ రెండూ లేకపోతే బతుకు బస్టాండే. పదవుల సంగతి దేవుడెరుగు, కనీసం అధిష్టానం కనుచూపు కూడా కరువవుతుంది. ఢిల్లీ లెవెల్లో పాలిటిక్స్ చేసి గల్లీ స్థాయికి పడిపోయిన ఓ సీనియర్ నేత పరిస్థితే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతకీ ఎవరైనా ఏమా కథ? కనుమరుగవుతున్న రాయపాటి చరిష్మా, ఢిల్లీ నుంచి గల్లీకి పడిపోయిన రాయపాటి ఇమేజ్, పచ్చ పార్టీలో చేరాక పతనావస్థకు రాయపాటి, పదవి కోసం అధిష్టానాన్ని వేడుకోవాల్సిన దుస్థితి, బాబుని నమ్ముకొని నట్టీట మునిగిపోయారా? నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన రాయపాటి, బాబు హయాంలో ఎంపీగా ఉన్నా ప్రయోజనం కరువు. ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గురించి తెలియని వారుండరు. పాలిటిక్స్ లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా చక్రం తిప్పిన నాయకుడాయన. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు. కానీ రాష్ట్ర విభజన తదనంతరం జరిగిన పరిణామాలతో పచ్చ పార్టీలోకి జంప్ అయిన రాయపాటి ఆ తర్వాత నుంచి పతనావస్థలో వెళ్లిపోయారు. ఎంతో మందికి ఎన్నో పదవులు ఇప్పించిన పరిస్థితి నుంచి ఇప్పుడు తన కుటుంబానికి ఏదో ఒక పదవి ఇవ్వమని అధిష్టానాన్ని వేడుకునే పరిస్థితికి దిగజారారు. కానీ అవేమీ జరగక ఆయన ఫ్యామిలీ రాజకీయాల్లో కనుమరుగు కావలసిన పరిస్థితి ఏర్పడింది. బాబును నమ్ముకుని మోసపోయిన వాళ్లలో రాయపాటి కూడా ఒకరని ఎన్టీఆర్ భవన్లో చెవులు కొరుక్కునేవారు చాలా మందే ఉన్నారు. 2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలయ్యారు. అంతకు ముందు కూడా ఎంపీగా 5 ఏళ్లు పనిచేసినా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా రాయపాటికి ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. చంద్రబాబుపై రాయపాటి ఆగ్రహం. టికెట్ కోసం తిప్పించుకున్న చంద్రబాబు, పార్టీ మారేందుకు సిద్ధపడ్డ రాయపాటి, కొడుకును రాజకీయాల్లోకి తెచ్చేందుకు రాయపాటి ప్రయత్నాలు, కాలయాపనతో రాయపాటి ఫ్యామిలీని దూరం పెట్టిన బాబు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు స్పిల్వే పనుల కాంట్రాక్టును అప్పట్లో బీజేపీ పుణ్యమాని రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీని దక్కించుకుంది. కొంత పనులు పూర్తయ్యాక చంద్రబాబు రంగంలోకి దిగి రాయపాటి కంపెనీని పక్కకు తప్పించి తనకు కావలసిన నవయుగ కంపెనీకి పనులు అంటగట్టారు. దీంతో ఒళ్లు మండిన రాయపాటి బీజేపీ పెద్దలను కలిసి తన ఆవేదనను వెలిబుచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం తన మీదే బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేస్తావా అని కోపగించుకొని ఆ తర్వాత నుంచి రాయపాటికి చుక్కలు చూపించారు. 2019 ఎన్నికల్లో చివరి నిమిషం వరకు టికెట్ కూడా ఇవ్వకుండా వేధించారు. దీంతో ఒక దశలో పార్టీ మారేందుకు కూడా రాయపాటి సాంబశివరావు సన్నద్ధమయ్యారు. ఆ ఎన్నికల తర్వాత కూడా రాయపాటిని టీడీపీ అధిష్టానం అస్సలు పట్టించుకోవడం లేదు. రాజకీయాల్లో అంత యాక్టివ్గా తిరగలేకపోతున్నందున తన కుమారుడికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కోరుకుంటున్నారు. చివరికి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవినైనా ఇవ్వమని వేడుకుంటున్నారు. అయితే గడిచిన సంవత్సర కాలంగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసిన చంద్రబాబు రాయపాటి ఫ్యామిలీని పార్టీలో పూర్తిగా దూరం పెట్టేశారు. పదవి కాదు కదా, కనీసం తనను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు ఇవ్వటం లేదు. పెండింగ్ లో సత్తెనపల్లి ఇన్ఛార్జ్ నియామకం. సత్తెనపల్లి ఇన్ఛార్జ్ పదవి రేస్లో కోడెల శివరాం. ఎటూ తేల్చని చంద్రబాబు సత్తెనపల్లి గురించి ఆలోచిస్తానన్న పార్టీ అధినేత అవన్నీ పూర్తి చేసి సత్తెనపల్లిని మాత్రం పెండింగ్లో పెట్టారు. అటు కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం కూడా తనకు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పదవి కావాలని కోరుకుంటున్నారు. మరోవైపు రాయపాటి సాంబశివరావు కూడా తన కుమారునికి ఆ పదవి కావాలంటున్నారు. దీంతో మిగతా నియోజకవర్గాలతో పాటు సత్తెనపల్లి సంగతి చూస్తానన్న చంద్రబాబు
ఇప్పటికీ దాని సంగతి తేల్చటం లేదు. ఆందోళనలో రాయపాటి వర్గం. బాబును నమ్ముకుంటే నట్టీట మునిగామన్న ఆలోచనలో క్యాడర్. చంద్రబాబు వాడుకొని వదిలేశారని ఆవేదన. ఈ పరిణామాలు రాయపాటి అనుచర వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. చంద్రబాబును నమ్ముకుంటే రాయపాటి కుటుంబం చివరికి ఎటూ కాకుండా పోయిందని వారు వాపోతున్నారు. చంద్రబాబును నమ్ముకున్నందుకు సిబిఐ కేసులు మెడకు చుట్టుకుంటున్నాయని ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం వాడుకుని వదిలేస్తారని, ఇప్పుడు రాయపాటి సాంబశివరావు పరిస్థితి కూడా అలాగే తయారైందని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే కాలం కలిసి రావాలి. పదవులు దక్కాలంటే అదృష్టం మన వెంట నడవాలి. అవేమీ లేకపోతే ఎంత పేరున్నా ప్రయోజనం ఉండదు. పదవులు కాదు కదా, కనీసం అధిష్టానం కనుచూపు కూడా పడదు. రాయపాటి పరిస్థితి ఇందుకు ఉదాహరణ. అందరికన్నా తానే ముందుండాలన్న ఆత్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత ఏదో చేస్తే అది ఇంకేదో అయ్యింది. మొత్తానికి ఆ పార్టీనే చిక్కుల్లో పడేసింది. ఎటూ పోలేక, ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇప్పుడు ఆయన అల్లాడిపోతున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన ఏం చేశారు? వాచ్ ది స్టోరీ. అనుకున్నదొక్కటి అయ్యిందొకటి. రాజీనామా ప్రకటనతో బీటెక్ రవి నవ్వుల పాలు. ఓవర్ యాక్షన్తో తరచూ హంగామా. తాజా రాజీ డ్రామాతో చిక్కుల్లో టీడీపీ. అవాక్కైన టీడీపీ సీనియర్లు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ప్రభుత్వంపై పోరాడే మొదటి నాయకుడు తానే అని ఫీల్ అవుతుంటారు. ఆ ఫీలింగ్తోనే కొన్నిసార్లు అత్యుత్సాహం చూపిస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి పని చేశారు. అయితే ఈసారి తాను అబాసు పాలు కావడమే కాకుండా పార్టీని కూడా చిక్కుల్లో పడేశాడు. వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశానంటూ భలే కలరింగ్ ఇచ్చాడు. ఆ విషయాన్ని పార్టీ నాయకుడికి తెలియజేస్తూ ఓ లేఖ రాశాడు. తెగ హడావుడి చేశాడు. పచ్చ మీడియా కూడా బీటెక్ రవి రాజీనామాను పిచ్చ ప్రచారం చేసింది. బీటెక్ రవి తాజా రాజీనామా వ్యవహారం విన్న చాలా మంది టీడీపీ నేతలు నోరెళ్లబెట్టారు. ఇతనేంటి మనకన్నా పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నాడని కుళ్ళుకున్నారు కూడా. దేనికి సిద్ధంగా లేని టీడీపీ. ఇల్లు దాటి బయటకు రాని చంద్రబాబు. ఉత్తుత్తి రాజీనామాలతో హడావిడికి ప్లాన్. బీటెక్ రవి రాజీ డ్రామాపై సోషల్ మీడియాలో సెటైర్లు. రాజీనామా ఎలా చేయాలో తెలుసుకోవాలంటూ ట్రోల్స్. ప్రభుత్వం తీసుకున్న ఏదైనా నిర్ణయం నచ్చకపోతే దానికి నిరసన తెలపడానికి ఒక విధానం ఉంటుంది. అయితే అలాంటి నిరసనలు ఏవి చేయడానికి ప్రస్తుతం చంద్రబాబు టీం సిద్ధంగా లేదు. అసలు బాబు ఇంటి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకే బీటెక్ రవి లాంటి వారి చేత ఇలాంటి ఉత్తిత్తి రాజీనామాలు చేయిస్తుంటారని జనం నోరెళ్లబెడుతుంటారు. ఇక బీటెక్ రవి రాజీ డ్రామాపై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పేలుతున్నాయి. డబ్బులు పోసి పదవులు తెచ్చుకోవడం కాదు, అవసరమైతే వాటికి రాజీనామా చేయడం ఎలానో కూడా తెలుసుకోవాలంటూ తెగ ట్రోల్స్ నడిచాయి. మండలి చైర్మన్ ఫార్మాట్ బీటెక్ రవికి గుర్తులేదా? రాజీనామా ఆమోదం పొందదన్న విషయం తెలియదా? రాజీనామా కథ అడ్డం తిరగటంతో బీటెక్ రవి కొత్త స్టోరీ. వ్యక్తిగత నిర్ణయం అంటూ మరో స్టోరీ. బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చెయ్యాలంటే మండలి చైర్మన్ కు ఫార్మేట్ లో ఇవ్వాలి. ప్రస్తుతం మండలి చైర్మన్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నియమించిన వారే. అంత ఈజీగా ఆమోదం పొందదని తెలిసి కూడా రాజీనామా చేయడానికి డ్రామా ఆడారంటే టీడీపీ నేతల చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని జనం విమర్శిస్తున్నారు. చివరికి రాజీనామా డ్రామా అడ్డం తిరగటంతో తన నిర్ణయంతో పార్టీకి సంబంధం లేదని, తాను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం అంటూ బీటెక్ రవి ఆ డ్రామానంతా తన మీదే వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పొలిటికల్ కారిడార్లో ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల్లో జోష్ నింపేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేస్తున్న ప్రయత్నాలేంటి? ఏపీలో టీడీపీ పనైపోయిందా?
తమ పాలనపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి టీడీపీ మౌనం వీడేదెందుకు? వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీడీపీని బలహీనపరుస్తున్నాయా? కేసీఆర్ కామెంట్లో చూద్దాం. భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్లో ఒకరుగా ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీలో బీజేపీ నేతల్లో జోష్ నింపడానికి కొంత ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిలో ఒకటి, ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అంత తేలిక కాదు, చాలా కష్టపడాలి, కిల్లింగ్ ఇన్స్టింక్ట్తో పనిచేయాలి, ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది, దాన్ని భర్తీ చేసి ముందు ప్రతిపక్ష స్థానం ఆక్రమించాలని రామ్ మాధవ్ చెప్పారు. ఆయన మాటలు కొంత ఆచరణాత్మకంగానే ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడిగా సోమవీర్రాజు బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పార్టీ బలోపేతంపై మాట్లాడడం ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పడం మరో ఎత్తుగా ఉంది. నిజంగానే టీడీపీ పని అయిపోయిందా? దానికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనే అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని విషయాలు కనిపిస్తాయి. కొద్ది రోజుల క్రితం ఎంపీ జీవీఎల్ నరసింహారావు చంద్రబాబు గురించి, టీడీపీ గురించి చాలా తీవ్రంగా మాట్లాడారు. అలాగే సోమవీర్రాజు అయితే టీడీపీ పాలనలో అవినీతి గురించి కడిగి పారేశారు. అయినా తెలుగుదేశం పార్టీ స్పందించలేదు. బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి అయితే టీడీపీ తమ బీజేపీలో విలీనమైపోతుందని ప్రచారం చేస్తుంటారు. అయినా టీడీపీ నేతలు ఎవ్వరూ నోరు విప్పడం లేదు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఎంత భయపడుతోందో బీజేపీ అంటే అని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఎన్టీ రామారావు ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తాను ఆత్మవిశ్వాసం తెచ్చానని ప్రచారం చేసుకునేవారు. ఇప్పుడు బీజేపీ వారనే మాటలకు చంద్రబాబు ఆత్మగౌరవం కోల్పోతున్నా, తెలుగుదేశం పార్టీ కేడర్ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డమే పెద్ద బలహీనత. దానివల్ల తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని వ్యాఖ్యానాలకు అవకాశం వస్తోంది. మామూలుగా ఇవే మాటలు వైసీపీ నేతలు ఎవరైనా అంటే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. కానీ మరి బీజేపీ నేతల విమర్శలకు, తిట్ల పురాణానికి ఎందుకు బదులివ్వడం లేదు? ఎందుకు టీడీపీ నేతలు వణుకుతున్నట్లు వ్యవహరిస్తున్నారు అంటే దానికి రెండే కారణాలు కనిపిస్తాయి. ఎన్నటికైనా ప్రధాని నరేంద్ర మోడీ కరుణించకపోతారా, మళ్ళీ బీజేపీతో జతకట్టకపోతామా అన్న ఆశైనా ఉండాలి, లేదా చంద్రబాబుపై కేసులు వస్తాయన్న భయమైనా ఉండాలి. ఎందుకంటే స్వయంగా ఆయన పిఏ శ్రీనివాస్పై ఆదాయ పన్ను శాఖ దాడి చేసి 2,000 కోట్ల రూపాయల అక్రమాల గురించి బహిరంగ ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. గతంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత టీఆర్ఎస్పై కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కానీ ఒక్క మాట అనలేని దుస్థితిలో పడినట్లుగానే ఇప్పుడు బీజేపీ విషయంలో కూడా ఎదురవుతోందని భావిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారం ముందు ప్రధాని మోడీపై అనేక అవినీతి ఆరోపణలను చంద్రబాబు చేశారు. బోఫోర్స్ కంటే రాఫెల్స్ పెద్ద కుంభకోణం అని కూడా ప్రచారం చేశారు. మోడీని వ్యక్తిగతంగా కూడా దూషించారు. ఆయన వస్తుంటే ఏపీలో నల్లబెల్లులు ఎగురవేశారు. ఆ పరిస్థితి నుంచి చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ ఇప్పుడు బీజేపీ విషయంలో నోరు విప్పలేని దయనీయ పరిస్థితిలో పడడం రాజకీయ వైతిథ్యం. చంద్రబాబు బలహీనతను గమనించిన భారతీయ జనతా పార్టీ నేతలు 1-2 సార్లు తెలుగుదేశం పార్టీని తేలిగ్గా తీసిపారేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి 40% ఓట్లు వస్తే బీజేపీకి 1% ఓట్లు కూడా రాలేదు. అయినా కేంద్రంలో భారీ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎదగడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో ఉన్నంత వరకు కాస్త ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అనూహ్యంగా 4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించారు. దాన్ని మెరుగుపరచుకోవడానికి కాంగ్రెస్ కన్నా తామే ప్రధాన ప్రత్యామ్నాయమని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏపీలో పరిస్థితి అంత ఈజీగా లేదు. దానికి తోడు మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్లోకి వెళ్ళి బీజేపీకి బాగా డ్యామేజ్ చేశారన్న అభిప్రాయం ఉంది. అందువల్లే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సోమవీర్రాజుకు అధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే రామ్ మాధవ్ చెప్పినట్లు టీడీపీ బలహీనపడుతోంది బీజేపీ వల్ల కాదు, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల, ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల. ఆ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు. అందుకే రామ్ మాధవ్ ముందుగా ప్రతిపక్ష స్థానంలోకి వద్దామని అన్నారు. అంటే దాని అర్థం వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి విజయావకాశాలు ఉన్నాయని ఆయన పరోక్షంగా అంగీకరిస్తున్నట్లు అనుకోవచ్చు. అయినప్పటికీ జనసేనతో కలిసి బీజేపీ ఏపీలో కొంత పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే నిజంగానే వచ్చే 3 ఏళ్లలో టీడీపీ ఇంకా బలహీనపడితే అప్పుడు బీజేపీ జనసేన కూటమి ప్రతిపక్షంగా ముఖ్య పాత్ర కొంతవరకైనా పోషించే అవకాశాన్ని పొందవచ్చు. టీడీపీ నిజంగానే బలహీనపడుతోందా లేదా అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇక రాజధానుల విషయంలో కూడా రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆయన ఏదో మాట వరుసకు సమావేశంలో ఉన్న కొందరు బీజేపీ నేతలను సంతృప్తిపరచడానికి అని ఉండవచ్చు. 3 రాజధానుల్లో కేంద్రం అడ్డుపడదని చెబుతూనే కొద్దిపాటి విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రానికి 1 రాజధాని మాత్రమే ఉందని అన్నారు. కానీ అక్కడ హైకోర్టు అలహాబాద్లో ఉన్న సంగతి ఆయన
కానీ అక్కడ హైకోర్టు అలహాబాద్లో ఉన్న సంగతి ఆయన చెప్పలేదు. అంతేకాదు ఇటీవలే బాగా చిన్న రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వమే రెండో రాజధానిని ఏర్పాటు చేసుకుంది. అంతేకాక హైకోర్టును వేరే చోట పెట్టుకుంది. ఆ విషయం రామ్ మాధవ్కు తెలిసే ఉంటుంది. అలాగే పలు రాష్ట్రాల్లో రెండేసి రాజధానులు, రాజధాని హైకోర్టు వేర్వేరు చోట్ల ఉన్నాయన్న సంగతి తెలియంది కాదు. పైగా బీజేపీది చిన్న రాష్ట్రాల విధానం. యూపీలో మాత్రం వారు భిన్న వైఖరి అవలంబిస్తున్నారు. బీజేపీ వారు ఏపీలో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఏం ప్రకటించారో రామ్ మాధవ్ మర్చిపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కర్నూలును రెండో రాజధాని చేయాలని, హైకోర్టు పెట్టాలని, సచివాలయం పెట్టాలని ఇలా అనేక డిమాండ్లు చేశారు. బీజేపీ ఇప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుందా లేక కాలాన్ని బట్టి డబుల్ గేమ్ ఆడుతోందా అన్నది తెలియదు. ఏదేమైనా రామ్ మాధవ్ ఎక్కువగానే వాస్తవాలు చెప్పారు. ఏపీలో బీజేపీ వృద్ధి కావడం అంత తేలిక కాదని ఆయన అన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటేనే ఎదగలుగుతామని బీజేపీ అభిప్రాయమని భావించాలి. ఆ దిశలోనే టీడీపీని ఏ విధంగా ఏపీలో దెబ్బతీస్తారన్న దానిపై బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న నిశ్చితాభిప్రాయానికి రామ్ మాధవ్ కానీ ఆ పార్టీ నేతలు కానీ వచ్చారని అర్థం చేసుకోవచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేసి ఆ పునాదులపై బీజేపీని నిలబెట్టాలని వారు అనుకుంటున్నారన్నమాట. గ్రేటర్ హైదరాబాద్ పై టీఆర్ఎస్ దూకుడు పెంచడం వెనుక వ్యూహం ఏంటి? అన్నీ తానే అయి మంత్రి కేటీఆర్ వేస్తున్న అడుగుల వెనుక అసలు వ్యూహం ఏంటి? కార్పొరేషన్ ఎన్నికలకు టీఆర్ఎస్ ముందచ్చు వ్యూహమేనా? ఈసారి టీఆర్ఎస్ టార్గెట్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్లో దూకుడు పెంచిన టీఆర్ఎస్ ఫ్లైఓవర్ల నుంచి బస్తీ దవాఖానాల వరకు వారంలో 2 కార్యక్రమాలు గ్రేటర్లోనే. అంతా తానే చూసుకుంటున్న కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. గ్రేటర్ పరిధిలో పార్టీ ఇమేజ్ని పెంచుకునే దిశగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే దిశగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో దశాబ్దాలుగా పెద్ద సమస్యగా ఉన్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసి కొన్ని చోట్ల ప్రారంభోత్సవం కూడా చేశారు. తాజాగా బస్తీ దవాఖానాల పేరిట ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 197 బస్తీ దవాఖానాలుండగా తాజాగా మరో 26 ప్రారంభించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా వీటిని పర్యవేక్షిస్తున్నారు. మరో 2 నెలల్లో మొత్తం 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ దూకుడు పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం అందులో వాస్తవం లేదని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని అంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పదవీకాలం ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ లోపే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచినట్టు చెబుతున్నారు. ఓవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు కేటీఆర్ గ్రేటర్ పరిధిలో సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. వారంలో కనీసం 2 కార్యక్రమాలు హైదరాబాద్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. ఎన్నికలకు ముందే వాటిని పూర్తి చేసేలా ప్రణాళిక రెడీ చేశారు. ఇదంతా బాగానే ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికలు సాధ్యమా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తే గెలుపు సులభమవుతుందనే భావన పార్టీ అగ్రనేతల్లో ఉన్నట్టు సమాచారం. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్ పై మరోసారి జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అన్నీ తానే వ్యవహరించిన కేటీఆర్ ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటే పాజిటివ్ ఓటు పెరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే గ్రేటర్లో కార్యకలాపాలను పెంచినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏదీ కలిసి రావటం లేదా? ఏ ఆందోళన చేసినా ప్రజల మద్దతు లభించటం లేదా? ఎమ్మెల్యేల వలసలతో పార్టీలో నిస్తేజం అలుముకుందా? నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేక క్యాడర్ డీలా పడిందా? అసలు తెలంగాణ కాంగ్రెస్ కు ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? కారణాలేంటి?
కాంగ్రెస్కు కలిసిరాని టైం. ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో విఫలం. ఎమ్మెల్యేల వలసలతో పార్టీలో నిస్తేజం. తెలంగాణ కాంగ్రెస్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం లేదట. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోతోందట. లాక్డౌన్ సమయంలో 3 మాసాలకు కలిపి విద్యుత్ బిల్లులు ఇవ్వడంతో అనేక సమస్యలు వచ్చాయి. స్లాబ్ మారడంతో కొందరికి వేలల్లో బిల్లులొచ్చాయి. దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి విద్యుత్ సౌధ వరకు ర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే పీసీసీ చీఫ్ ఉత్తమ్, షబ్బీర్ మినహా చెప్పుకోదగ్గ కాంగ్రెస్ నేతలెవరూ హాజరు కాలేదు. దాంతో గాంధీ భవన్ వద్దే అరగంట ఆందోళన చేసి సరిపెట్టేశారు. ఆ తర్వాత సచివాలయ భవనాల కూల్చివేతను ఇష్యూ చేయాలనుకున్నారు. అంతలోనే కూల్చివేతకు కోర్టు అనుమతిచ్చేసింది. ఇక చేసేదేం లేక కరోనాపై ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారట. చికిత్స, మరణాలకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదని కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసింది. అయినా దాన్ని ఎవరూ పట్టించుకోలేదట. గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం వేలూరుకు చెందిన దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య ఘటనను కూడా రాజకీయంగా వాడుకోవాలని అనుకున్నారట. కానీ అది వర్కౌట్ కాలేదట. ఇలా ఏ ఇష్యూని హైలైట్ చేయాలనుకున్నా టైం కలిసి రావడం లేదని, ప్రజల నుంచి మద్దతు కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. తెలంగాణ కాంగ్రెస్ కు ప్రస్తుతం పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీ వీడిపోయారు. గులాబీ పార్టీలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త క్యాడర్ను కూడా డెవలప్ చేసుకోలేదు. మెజారిటీ నియోజకవర్గాలకు కనీసం ఇన్ఛార్జీలు కూడా లేరట. దానికి తోడు ఉన్న క్యాడర్లో కూడా నిస్తేజం అలుముకుందని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. డిసెంబర్ లేదా జనవరిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నిస్తేజంగా ఉంటే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం సీనియర్ల నుంచి వ్యక్తమవుతోందట. ఇప్పటి నుంచైనా మరిన్ని ఆందోళనలు చేపట్టి ప్రజలకు దగ్గర కావాలని, ఆ దిశగా కార్యాచరణ రెడీ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. స్టే ట్యూన్ టు సాక్షి.